కాల పునరుత్థాన ఆరాధనలో ఆత్మదేవుడు మనతో మాట్లాడుతున్న కొన్ని సత్యాలను మన జీవన క్రమములో, మన విశ్వాస యాత్రలో మనము బలపరుచుకొని మనకు మనముగా సిద్ధీకరింపబడిన ఆత్మతో నింపబడిన వారమై శక్తివంతులము కాగలని ఆత్మదేవుడి కొన్ని సత్యాలను మనకు తెలియజేస్తూ ఉన్నారు. పరిశుద్ధ గ్రంథములో ఉన్నటువంటి యోహాను సువార్తలో చదవబడినటువంటి వాక్యములో ఉన్న సత్యాలను మనము చూచినప్పుడు యేసుక్రీస్తు ప్రభులు వారు ప్రతి మాటకు తండ్రి అయిన దేవుని జోడిస్తూ వస్తున్నారు. ఇట్ ఇస్ ఎ కంజెక్టివ్ సెంటెన్సెస్. చూడండి, ఆయన మాట్లాడుతున్న మాటని నన్ను పంపిన వారి అందే మరలా తండ్రిని గురించి మాట్లాడుతున్నాడు. మరలా చూడండి, మరి యొక్క మాటని మనము చూచినప్పుడు నన్ను నిరాకరించి నా మాటలు అంగీకరింపడానికి అంత దినమున తీర్పు వాడొకడు కలడు, తీర్పు తీర్చువాడొకడు కలడు అని మరి ఒకసారి చెప్తున్నాడు. మరలా 49వ వచనం, నేను ఏమనవలనో ఏమి మాట్లాడను దాని గురించి నన్ను పంపిన తండ్రియే నాకు ఆజ్ఞ ఇచ్చున్నాడు. మరలా మరి ఒకసారి చెప్తున్నాడు. చూడండి, ఆయన ఆజ్ఞ నిత్య జీవమును ఎరుగును కనుక నేను చెప్పు సంగతులను తండ్రి నాతో చెప్పిన ప్రకారము చెప్పుచున్నానని దేవాతి దేవుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభులు వారు త్రిత్వం అయినటువంటి ఆయన మాట్లాడుచున్న మాటలలో తండ్రిని గురించి మాట్లాడుతూ ఆయన ప్రత్యేకతను ప్రక్కన పెట్టుకుంటున్నాడు. దేవుడికి ఒకసారి స్తోత్రాలు చెప్పండి. ప్రతి ఒక్కరూ గమనించాలి, కాపరులు కానీ విశ్వాసులు కానీ గమనించాలి. మనము ఏమై ఉన్నామో వీఆర్ నథింగ్ ఓవర్ హియర్. మనం ఏమి కాదు. మనం ఏమై ఉన్నామో, మనం ఏమి చేస్తున్నామో ఇది అంతయును ఆయన కృపను బట్టి మాత్రమే జరుగుతున్నదని ప్రతి ఒక్కరు విశ్వసించాలి. కానీ తమ ప్రత్యేకతను ఎప్పుడు చూపించుకోకూడదని యేసుక్రీస్తు ప్రభులు వారు మనందరికీ తెలియజేస్తున్నారు. అది వ్యక్తిగతముగా ప్రతి ఒక్క విశ్వాసి, ప్రతి ఒక్క యాజకుడు గమనించాలి. అంత మాత్రమే కాకుండా మన జీవన క్రమంలో కూడా మనకున్నటువంటి ఏ స్థితినైనా అతిశయముతో ఉండకూడదని ఆయన తెలియజేస్తున్నాడు. గర్వముతో ఉండకూడదని ఆయన తెలియజేస్తున్నాడు. ఏ విధమైనటువంటి ప్రలోభాలతో కూడిన స్థితిగతులు నీలో ఉండకూడదని దేవాతి దేవుడు మనతో మాట్లాడుతూ అట్టి స్థితిని ఏమంటున్నాడంటే అంధత్వము, ఆత్మీయ అంధత్వం అని మాట్లాడుతున్నాడు. If at all you are not being blessed by the Lord with the Spirit of the God, ఒకవేళ నీవు దేవుని చేత ఆశీర్వదించబడిన వాడవి కాకపోతే, ఆత్మతో నింపబడిన వాడవి కాకపోతే నీ యొక్క జీవన క్రమంలో నేనే అనే ఒక గర్వముతో కూడిన స్థితి నీకు ఉంటుంది. యేసుక్రీస్తు ప్రభులు వారే ప్రతి మాటకి కూడా ఆయన తండ్రిని గురించి మాట్లాడినట్లుగా మనం చూస్తున్నాం. మనం ఏమైనా కొద్దిగా నేర్చుకొని ఉంటే మనం ప్రత్యేకత కొరకు ప్రయత్నం చేస్తుంటాం. అసలు అలాంటి పరిస్థితులు మన జీవితాల్లో వద్దు. దేవుడు స్పష్టంగా మాట్లాడుతున్నాడు, వారిని తగ్గించుకుందాం, వాటిని మన జీవితాల్లో లేకుండా చేసుకుందాం. మనం ఏమై ఉన్నామో దానినే దేవాతి దేవుడి సన్నిధిలో తెలియచేసుకుంటాలని దేవాతి దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. అది ఆత్మీయంగా ఉండొచ్చు, భౌతికంగా ఉండొచ్చు, లోకములో ఉండొచ్చు. ప్రతిదీ కూడాను నీవు తగ్గిన వాడవై జీవించాలి, నిన్ను నువ్వు తగ్గించుకోవాలి. ఆయన అంటున్నాడు, నా సిలువను మోసుకొని నిన్ను నీవు ఉపేక్షించుకోవాలి, నిన్ను నువ్వు త్యజించాలి. ఆ భావన కలిగి జీవించినప్పుడు నువ్వు ఆత్మ జ్ఞానంతో నింపబడిన వాడువై ఉంటావని, వెలుగు సంబంధిగా ఉంటావని పరిశుద్ధాత్మ దేవుడి దినాన మనతో తెలియజేస్తున్నాడు. చూడండి, 46వ వచనాన్ని చదువుతూ వస్తున్నాను. నా యందు విశ్వాసము ముంచు ప్రతివాడు చీకటిలో నిలిచి ఉండకుండానట్లు నేను ఈ లోకమునకు వెలుగుగా వచ్చి ఉన్నాను. చాలా సున్నితమైన మాటని దేవాతి దేవుడు మాట్లాడుతున్నాడు. అందరూ విశ్వాసం ఉంచేవాడే, క్రైస్తవులందరూ విశ్వాసముతోనే రక్షణలోనికి వచ్చారు.
విశ్వాసముతోనే బాప్తిస్మాలు తీసుకున్నారు, విశ్వాసముతోనే సంఘ సభ్యులుగా జీవిస్తూ ఉంటారు. అయితే ఆయన యందు విశ్వాసం ఉంచేవాడు వెలుగులో నడుస్తాడు అంటున్నాడు. వెలుగులో నడుస్తాడు. ఎప్పుడైతే బాప్తిస్మం తీసుకున్నాడో, ఎప్పుడైతే రక్షించబడ్డాడో, ఎప్పుడైతే దేవుని యొక్క ఆత్మతో నింపబడిన స్థితిలో మారు మనసు పొందాడో, ఆ వ్యక్తి ఏం చేస్తాడు? తన ఒక సంఘానికి కట్టుబడి ఉంటాడు. ఆ సంఘ కట్టుబాటే శిరస్సు అయిన యేసుక్రీస్తు ప్రభులు వారు నడిపించుకుంటారు. ఆయనకు మనమందరం కూడా సంఘానికి అవయవములై ఉంటున్నాయి. ఆ సంఘమునకు కాపరిగా ఉన్నటువంటి ఆ యాజకుడు ఆ శిరస్సు అయినటువంటి యేసుక్రీస్తు యొక్క ఆత్మతోనే ఆ యొక్క సంఘాన్ని నడిపించేవాడిగా ఉండాలి. తనకున్నటువంటి జ్ఞానము చొప్పున కాదు, కానీ ఆత్మ చొప్పున మాత్రమే అట్టి సంఘాన్ని నడిపించాలని పరిశుద్ధాత్మ దేవుడు మనకు తెలియజేస్తూ ఉన్నాడు. ఆయన మాట్లాడిన మాటను చూడండి. ప్రతి వాడు చీకటిలో నిలిచి ఉండకుండానట్లు నేను ఈ లోకమునకు వెలుగుగా వచ్చి ఉన్నాను. నా యందు విశ్వాసముంచు ప్రతివాడు. చాలా సున్నితమైన మాట ఇది. ఆయన యందు విశ్వాసం ఉంచుతాం. అయితే చీకటిలో కూడా నడుస్తాట. మనం విశ్వాసించిన వాళ్ళమే, బిలీవర్స్మే, రక్షింపబడిన వారమే. డిస్పైట్ ఆఫ్ ఆల్ దీస్ థింగ్స్, you should not be molded with the darkness. ఆ యొక్క చీకటితో నువ్వు ఆ యొక్క నీ యొక్క జీవన క్రమాన్ని మౌల్డ్ చేసుకోకూడదు, దాంట్లో నువ్వు జీవించకూడదు. ఎందుకంటే ఆయన విశ్వాసం ఉంచేవాడు చీకటితో నడుస్తాడని ఇట్ ఈస్ ఫండమెంటల్ గా చెప్తున్నాడు. అయితే అలాంటిగా చీకటి నుండి వెలుగులోనికి రావటానికి యేసుక్రీస్తు యందు విశ్వాసం ఉంచి నీ యొక్క జీవన క్రమాన్ని ఆత్మతో నింపబడినటువంటి వాక్యానుసారమైన జీవితం ఉన్నప్పుడు నీవు వెలుగుమయమైన ఆత్మ జీవితాన్ని కలిగి ఉంటావని పరిశుద్ధాత్మ దేవుడు తెలియజేస్తున్నారు. దేవుని యొక్క మహాకృపను బట్టి ఆది కాండంలో మనం చూస్తాం. ఆదిలో దేవాతి దేవుడు సృష్టించిన మానవులు విశ్వాసం ఉంచారు, దేవునితోనే నడిచారు. అయితే చీకటిలో నడిచిన స్థితి మనందరికీ తెలుసు. దేవుని చేత సృష్టింపబడిన వారు, వారు ఆత్మ జ్ఞానంతో కూడా నింపబడిన వారు, ఆత్మశక్తితో నింపబడిన వారు. మనం ఈ దినాల్లో మనం మాట్లాడుకుంటే పరిశుద్ధాత్మ వరములతో నింపబడిన వారు. వారి యొక్క జీవన క్రమము అత్యద్భుతము. అబ్రహాం భక్తుడు, ఆదాం భక్తుడు ఒక అద్భుతమైన జ్ఞానవంతమైనటువంటి వాడు, దేవుని జ్ఞానంతో నింపబడినటువంటి వాడు, దేవుని యొక్క ఆత్మీయతో బలపరచబడినటువంటి వాడు, దేవుని రూపమును కలిగినటువంటి వాడు, దేవుని పోలికలు కలిగినటువంటి వాడు, దేవుని స్వహస్తములతో నిర్మింపబడినటువంటి వాడు. దేవాతి దేవుడు ఈ యొక్క ఆదాము యొక్క జ్ఞానమును పరీక్షించడానికి, ఆత్మ జ్ఞానము వెలుగుమయమైన జ్ఞానమును చూడడానికి ఆయనే సకలములైనటువంటి జంతువులను, పక్షులను, ఆ యొక్క జలశనాదులను ఆయన ముందు నడిపించినప్పుడు ప్రతి ఒక్క జంతువుకు ఆయనే పేరు పెట్టినట్టుగా మనం చూస్తున్నాం. దేవుడికి ఒకసారి స్తోత్రాలు చెప్పండి. The knowledge and wisdom of the human being is such as war with the God. ఆది కాండము 2వ అధ్యాయము 19వ వచనాన్ని మనము చదువుకుంటూ వస్తున్నాం. ఆది కాండము 2వ అధ్యాయము 19వ వచనము. దేవుడై యెహోవా ప్రతి భూజంతువును, ప్రతి ఆకాశ పక్షిని నేల నుండి నిర్మించి ఆదాము వాటికి ఏ పేరు పెట్టునో చూచుటకు అతని యొద్దకు వాటిని రప్పించెను. జీవము గల ప్రతి దానికి ఆదాము ఏ పేరు పెట్టునో ఆ పేరు దానికి కలిగెను. దేవుడు పేరు పెట్టలేడా? Can he do that one? ఆయన స్వారూప్యములో చేసినటువంటి మానవునికి ఎంత జ్ఞానం ఉందో దేవుడు పరీక్షించుకుంటున్నాడు. మనము కూడా చిన్న బిడ్డలకి ఏ రీతిగా జ్ఞానం ఉందో మనం పరీక్షించుకుంటున్నాం. మనం అన్న మాటలు తిరిగి చెప్తున్నారా లేదని, మనం చేసే క్రియలను వారు చేస్తున్నారా లేదని, దీని పేరేంటి దాని పేరేంటి అని మనం అడుగుతూ ఉంటాం. ఆ రీతిగా యెహోవా తండ్రి అయిన దేవుడు ఆ సకలములైనటువంటి, చూడండి అక్కడ మాట్లాడుతున్న మాట, దేవుడైన యెహోవా ప్రతి భూజంతువును,
ప్రతి ఆకాశ పక్షిని నేల నుండి నిర్మించి ఆదాము వాటికి ఏ పేరు పెట్టునో చూచుటకు అతని యొద్దకు వాటిని రప్పించెను. దేవుడు శాసించాడు, పక్షులన్నిటినీ శాసించాడు, జంతువులన్నిటినీ శాసించాడు. మానవుని ఎదుట నిలవబడి వరుస పెట్టి వెళ్ళమని చెప్పాడు. దేవునికి ఒకసారి స్తోత్రం. సింహము కూడా ఆదాము ఎదుటికి వచ్చి నిలబడింది, నాకు పేరు పెట్టమని. దేవునికి స్తోత్రాలు చెప్పండి. దట్ ఈస్ ద పవర్ ఆఫ్ ద గాడ్ హ్యాడ్ బీన్ వెస్టెడ్ విత్ ది హ్యూమన్ బీయింగ్. మనుష్యునికి దేవుడు తన జ్ఞానాన్ని ఇచ్చాడు. ఆ జ్ఞానము చొప్పున మనం ఇప్పుడు మాట్లాడుతున్న పేర్లన్నీ కూడాను ఆదాము పెట్టిని అని మీరందరూ గుర్తు పెట్టుకోండి. దేవుడికి ఒకసారి స్తోత్రాలు చెప్పండి. అనగా మొట్టమొదటి మానవుని యొక్క జ్ఞానముతోనే ఈ యొక్క సకలమైన పక్షులకు, సకలమైన భూజంతువులకు నామములు పెట్టబడినవి. కాబట్టి అట్టి జ్ఞానము ఉన్నప్పుడు, ఆత్మ జ్ఞానం ఉన్నప్పుడు అలాంటి పరిస్థితులు ఏర్పడతాయి. ఆత్మీయంగా బలపరచబడినప్పుడు అలాంటి జ్ఞానం వస్తుంది. ఆత్మీయంగా మరలా తిరిగి మనం అట్టి జ్ఞానము సంపాదించుకోవాలని. ఎందుకంటే ఈ యొక్క ఆత్మ జ్ఞానాన్ని పోగొట్టుకున్నటువంటి మానవునికి మరలా వెలుగుమయమైన జ్ఞానాన్ని ఇవ్వడానికి దేవాతి దేవుడు భూలోకానికి వచ్చారని ప్రతి మనుష్యుడు గ్రహించాలి. నీవు మరలా తిరిగి ఏ జ్ఞానాన్ని అయితే ఆదిలో పొందుకున్నావో, ఆత్మ జ్ఞానము, తిరిగి నా దేవుడు యేసయ్య ద్వారా అదే జ్ఞానాన్ని నీకు ఇవ్వబోతున్నాడో దేవునికి ఒకసారి స్తోత్రాలు. హల్లెలూయా. అందుకనే మనం చదవబడినటువంటి వాక్యములో ఆ నాయందు విశ్వాసం ఉంచు ప్రతి వాడు చీకటిలో నిలిచి ఉండకుండానట్లు నేను ఈ లోకమునకు వెలుగుగా వచ్చి ఉన్నాను. కాబట్టి నీ దేవుడు నీ కొరకు మరలా తిరిగి నువ్వు పోగొట్టుకున్నటువంటి ఆత్మీయ జ్ఞానాన్ని, ఆత్మీయ వెలుగునివ్వటానికి దేవాతి దేవుడు భూలోకానికి వచ్చాడు. అట్టి జ్ఞానము దేవుని యొద్ద ఉన్నదని మనము గ్రహించాలి. ఇప్పుడు దేవుని యొద్ద నుండి మానవుడు సంపాదించుకున్నాడు. ఆ మానవుడు దానిని మరలా పోగొట్టుకున్నాడు. చూడండి ఆయన ఏ రీతిగా దాన్ని పోగొట్టుకున్నాడో మనము చూస్తూ వస్తున్నాం. హల్లెలూయా, హల్లెలూయా. 9వ వచనము 3వ అధ్యాయం. దేవుడైన యెహోవా ఆదామును పిలిచి నీవు ఎక్కడ ఉన్నావని అనెను. దేవుని దగ్గరేమో కూర్చొని ఉన్నాడు. అంతకుముందు ఆ జ్ఞానాన్ని పోగొట్టుకున్న పిదప చూడండి ఏ రీతిగా. అందుకతడు నేను తోటలో నీ స్వరము వినినప్పుడు దిగంబరినిగా ఉంటుంది కనుక భయపడి దాగుకొంటిని అనెను. ఇప్పుడేమో చీకటి మయమైన అంటే ఆత్మ సంబంధమైన చీకటి మానవుడిలోనికి వచ్చింది. దేవునిని చూడలేని పరిస్థితుల్లోనికి వచ్చాడు. దాగుకునే దేవునికి ముఖము చూపించలేని పరిస్థితుల్లోనికి వచ్చాడు. మన పరిస్థితి ఏమిటని దేవుడు ప్రశ్నిస్తున్నాడు. నీవు దేవునికి ముఖము చూపించగలిగినటువంటి ఆత్మ జ్ఞానమును కలిగి ఉన్నావా లేదా అని దేవాతి దేవుడు తెలియజేసినప్పుడు దేవునికి ముఖము చూపించడానికి మీరందరూ వచ్చారు. పరిశుద్ధ స్థలములో దేవాతి దేవుడు ఉన్నారని ఆయనకు మీ ముఖమును చూపించడానికి వచ్చారు. కొంతమంది అయితే ఆ చెట్టు చాటున దాక్కుని ఉన్నారు. సింపుల్ లాజిక్ ఇది. దిస్ ఇస్ సింపుల్ లాజిక్. ఆత్మగా వెలిగింపబడినటువంటి ప్రతి ఒక్క విశ్వాసి దేనికి భయపడడు. ఇక్కడ ఏమంటున్నాడు భక్తుడు? భయపడి. దేవుని యొక్క ఆత్మతో కూడిన పరిస్థితి మనందరము కలిగి ఉండాలి. దేవుని యొక్క శక్తివంతమైన ఆత్మీయ స్థితిలోనే మనం స్థిరపరచబడి ఉండాలి. ఆయన రాకడలో నీవు లేవనెత్తబడాలంటే నీవు ఆత్మ జ్ఞానముతోనే ఉండాలి. భయం అనేది నీకు ఉండకూడదు. నీ యొక్క స్థితి దేవుని సన్నిధిలోనికి వెళ్లే స్థితి ఉండాలని పరిశుద్ధాత్మ దేవుడు తెలియజేస్తున్నాడు. ఆ రీతిగా దేవుడు నీకు వెలుగై ఉన్నాడని, ఆ వెలుగుమయమైన దేవుడు నువ్వు కలిగి ఉన్నావని విశ్వసించినప్పుడు నీలో చీకటి మండదు. ఆత్మ జ్ఞానంతోనే నీవు జీవిస్తావు. చీకటిమయమైన బ్రతుకుల నుంచి దేవుని ఎదుటకు నిలబడటానికి నీవు మనస్సును కలిగి ఉంటావని దేవాతి దేవుడు తెలియజేస్తూ ఉన్నాడు. వారు చేసిన తప్పిదమేమిటి? వారు చేసిన తప్పిదమేమిటి?
దేవుడు చెప్పిన పని చేయలేదు. దేవుడు చెప్పిన పని చేయలేదు. 2 వృక్షాల్ని ఆయన చూడండి, దాని వృక్షాలను సృష్టించినప్పుడు దేవుని యొక్క జ్ఞానాన్ని, దేవుని యొక్క మంచితనాన్ని, దేవుని యొక్క కనికరాన్ని మనం అక్కడ చూస్తాం. దేవుడు 2వ అధ్యాయంలోనే ఆయన తెలియజేసినటువంటి ఈ మాటను ఈ రీతిగా చదువుకుంటూ వస్తున్నారు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. 9వ వచనం, మరియు దేవుడైన యెహోవా చూపునకు రమ్యమైనదియు ఆహారమునకు మంచిదైన ప్రతి వృక్షమును, జాగ్రత్తగా చూడండి, జాగ్రత్తగా చూడండి, చూపునకు రమ్యమైనదియును ఆహారమునకు మంచిదియునైన ప్రతి వృక్షమును. ఆ ఒక్క వృక్షమే రమ్యమైనది కాదు, వారు తిన్న ఫలము వృక్షము కూడా రమ్యమైనది. అన్ని వృక్షముల వలె రమ్యమైనది. అన్ని వృక్షముల వలె తమ యొక్క స్థానాన్ని నిలుపుకున్నది. ప్రతి వృక్షము కూడా రమ్యమైనది. ఏదైనా కూడా చూపులకు అలా ఉంటుందని దేవుని సృష్టిలో ఉన్నదని మీరు గ్రహించాలి. ఆ పెన్పని చూడండి, దేవుడు మాట్లాడుతున్న మాటను. ఆ తోట మధ్యను జీవ వృక్షమును మంచి చెడులు తెలివినిచ్చు వృక్షమును నేల నుండి మొలిపించెను. 2 వృక్షాల్ని మొలిపించాడు. ఆ మొలిపించిన పిలుపు అంటున్నాడు, ఆయన అనే మాటల్లో చెప్పిన మాటని వారు చేయలేదు. ప్రతి ఒక్క వృక్షములో ఉన్నటువంటి ఫలాల్ని నువ్వు తినొచ్చు అన్నాడు. కానీ ఈ రెండిటిలో ఎందుకు వచ్చింది? జీవ వృక్షాన్ని తిన్నట్లయితే, మంచి చెడుల వృక్ష ఫలమును తినకుండా జీవ వృక్ష ఫలాన్నే తిని ఉన్నట్లయితే రక్షణ లేదు, యేసయ్య బట్టి వచ్చే పనే లేదు. ఎప్పుడు కూడా మనము దేవుని యొక్క స్వారూప్యంలో స్థిరపరచబడి ఆయన సన్నిధిలో దేవదూతల కంటే కొద్దిపాటి స్థానాన్ని తగ్గించుకొని జీవిస్తూ ఉండేవాడు. అందుకనే వీరు చేసిన తప్పిదమును బట్టి, అంటే పాపమును బట్టి, మంచి చెడులు తెలుసుకునే వృక్షం ఫలము తినుటని బట్టి ఆయన జీవ వృక్ష ఫలము కనుక మరలా తిని ఉంటే, మరలా యేసుక్రీస్తు వారు వచ్చినా కూడాను ఈ రక్షణ క్రియ జరిగేది కాదు. అందుకనే దేవుడు అతి త్వరితముగా ఏం చేశారంటే, ఒకవేళ వెళ్ళి ఆ వృక్ష ఫలాలు తింటారేమో, మరలా నా బిడ్డలు చీకటిలోనికి వెళ్ళిపోతారేమో, కంటిన్యూస్ గా దానిని ఉండకుండా ఉండటానికి ఆయన చేసిన క్రియను చూడండి. అక్కడ 24వ వచనము 3వ అధ్యాయములు, అప్పుడు ఆయన ఆదామును వెళ్ళగొట్టి ఏదేను తోటకు తూర్పు దిక్కున కెరూబులను జీవవృక్షమునకు పోవు మార్గమునకు కాచుటకు ఇటు అటు తిరుగుతున్న కట్టు జ్వాలను నిలవబెట్టెను. మనము తిరిగి స్థిరత్వముతో కూడిన పాపములో, అంధత్వములో ఉండకుండా తండ్రి అయిన దేవుడు ప్రేమించి మనలను కెరూబుల శరీరుల ద్వారా ఆ యొక్క కాపలా పెట్టినట్టుగా మనం చూస్తున్నాం. అందులో దేవుని కనికరం ఉన్నది, అందులో దేవుని కృప ఉన్నది, అందులో దేవుని యొక్క ప్రణాళిక ఉన్నది. ఎఫెసీయులకు రాసిన పత్రిక నిన్న చదువుకున్న మనము, సృష్టించక మునిపే నీవు ఆయన యందు నిర్మించబడిన వాడువని ఆత్మదేవుడు మాట్లాడిన మాటని మనము ధ్యానాంశంగా తీసుకున్నాం. కాబట్టి క్రీస్తునందు ప్రియమైనటువంటి వారులారా, నీవు అంధత్వములోనే ఉంటున్నావా లేక వెలుగుమయమైన జీవితంలోకి వచ్చావా? ఎందుకంటే క్రీస్తు వారు నీకు వెలుగుగా వచ్చారు. ఆ వెలుగుమయమైన జీవితంలో నీవు జీవించినప్పుడు దేవుని యొక్క రాకడలు ఆయనతో ఉండబోయే స్థితిలోనికి నీవు రాబోతున్నావని పరిశుద్ధాత్మ దేవుడు తెలియజేస్తూ ఉన్నాడు. ఈ దినమున ఆత్మ జ్ఞానముతో నింపబడినటువంటి మనుష్యుడు చెప్పే బోధ వేరు, ఆత్మ జ్ఞానముతో చెప్పినటువంటి మనుష్యుడు బోధించే బోధ వేరు. ఆ బోధనలో ఎలాంటి పరిస్థితులు ఉన్నాయంటే, సమస్త భూజంతువులన్నింటినీ దేవుడు సృష్టించాట. ఒక దైవజనుడు భయంకరమైనటువంటి దేవునికి విరోధమైనటువంటి బోధన చేస్తున్న ఒక క్లిప్పింగ్ నాకు ఒకళ్ళు పంపారు. అప్పుడే రక్షించబడి దేవుని సువార్తలో తిరుగుతున్న ఆ యొక్క విశ్వాసి అయ్యగారు ఇదంతా ఏంటి అని అడుగుతున్నాడు. ఎందుకు నువ్వు యూట్యూబ్ చూసావని అడిగాను. ఒకటే ప్రశ్న. అందులోనట
ఆ యొక్క భూజంతువైనటువంటి సర్పము అవ్వతో లైంగిక సంబంధం పెట్టుకుందిట. ఇక అంతకంటే నీకు బోధ, అంధత్వంతో కూడిన బోధ ఉన్నదా? అలాంటి విశ్వాసులు కూడా ఉన్నారు. దేవుని ఎదుట భయము, దేవుని ఎదుట వినయము, దేవుని ఎదుట విధేయత అని చూపించగలిగినటువంటి వారిని ఆయన అంటాడు, నీ యొక్క పెదవులతోనే దేవుని హానం చేస్తున్నావా? నీ యొక్క హృదయముతో దేవుని ఆస్వాదిస్తున్నావా? నీ యొక్క నోటితోనే దేవుని ఆస్వాదిస్తున్నావా? నీ అంతరంగములో ఉన్నటువంటి ఆత్మతో దేవుని ఆరాధిస్తున్నావా అని దేవుడు మాట్లాడుతున్నాడు. యు ఆర్ బీయింగ్ రిజెక్టెడ్ బై ది గాడ్. దేవునితో విరోధమైన మాటలు ఉన్నప్పుడు ఏ రీతిగా ఉంటుందంటే, నోటితోని నోటి వరకే మాట్లాడతామట, ఆ పెదవులతోనే మాట్లాడతామట, ఆ యొక్క హృదయ శుద్ధితో మనం మాట్లాడమట. అలా ఉండొద్దు. అది అంధత్వంతో కూడిన జ్ఞానము. అంధత్వంతో కూడిన జ్ఞానము పతనమునకు నాంది ప్రస్తావన. దేవుడే మనల్ని రక్షించుకోమని అనలేదు, నీకు ఆప్షన్ ఇచ్చాడు, నీ ఇష్టం. ఆయన ముందు మనం నటించాల్సిన అవసరం లేదు. నటించినటువంటి ఆదామమ్మలు మనకు చేసినటువంటి మొట్టమొదటి భయంకరమైన పాపం వల్ల ఈ దినముల వరకు మనం శాపగ్రస్తులుగానే జీవిస్తున్నాం. శాపము నుంచి విమోచన చేయటానికి నీ దేవుడు శిలువ మీద చేసిన భాగాన్ని ఒక్కసారి గలతీలు మనం గుర్తించుకుంటున్నాం. మరి ఒక్కసారి చదువుకుందాం. గలేషియన్స్లో దేవాత దేవుడు మాట్లాడిన ఈ మాటని 3వ అధ్యాయంలో చదువుకుంటూ వస్తున్నాం. హల్లెలూయా. 13వ వచనము 3వ అధ్యాయములు గలతీయులకు రాసిన పత్రిక. ఆత్మను గూర్చిన వాగ్దానం విశ్వాసం వల్ల మనకు లభించినట్లు అబ్రహాము పొందిన ఆశీర్వచనము క్రీస్తు యేసు ద్వారా అన్ని జనులకు కలుగుటకై క్రీస్తు మన కోసము శాపమై ఆయన నీ కోసము శాపగ్రాహి అయ్యాడు. ఆయన నీ కొరకు శాపగ్రాహి అయ్యాడు. లేకపోతే నీవు శాపములోనే జీవిస్తావు. అదన్నా గమనించావా? నీ కోసం ఆయన శిలువ మీద మరణించాడు, నీ శాపము నుంచి విమోచన చేశాడని అదన్నా నువ్వు గమనించావా? స్టిల్ యు ఆర్ లాగింగ్ బిహైండ్ ఆఫ్ ది స్పిరిచువల్ నాలెడ్జ్. ఆత్మీయ జ్ఞానముతో నువ్వు వెనకబడి ఉంటున్నావా అని దేవుడు మాట్లాడుతున్నాడు. దేవుడు ఇదనాన మనతో మాట్లాడుతున్నది అంధత్వం, ఆత్మీయ అంధత్వంలో నువ్వు ఉండొద్దు. అది ఏ నాటికి నీ దేవుడికి ఇష్టం లేనిదని ఆయన మాట్లాడుతున్నాడు. ఎప్పుడైతే నువ్వు వెలుగుమయమైనటువంటి జీవితంలో జీవిస్తావో, ఆ శాపగ్రస్తమైన జీవితం నుంచి నువ్వు విడుదల కాబడతావు. నీవు రేపు ప్రకటన గ్రంథములు 22వ అధ్యాయములు మనం ఎప్పుడు చదువుకునే మాటని ఒక పర్యాయం గుర్తు చేసుకున్నాం. 22వ అధ్యాయములు ఈ సత్యాన్ని ఆత్మదేవుడు మనకు తెలియజేస్తూ ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. 2వ వచనం. హల్లెలూయా. ఆయన స్ఫటికము వలె మరియు జీవజలమున్న దేవుని యొక్క గొర్రెపిల్ల యొక్క సింహాసనం నుండి ఆ పట్టణము రాజవీధి మధ్యను ప్రవహించిన ఆ దూత నాకు చూపెను. ఆ నది యొక్క ఈవులను ఆవులను జీవవృక్షపడిను. అది నెలకు ఫలించి 12 కాపులు కాయదు. ఆ వృక్షం యొక్క ఆకులు జనముల వల్ల స్వస్థపరచుటగా వినియోగించను. ఇక మీదటి శాపగ్రస్తమైనది దానిలో ఉండదు. దేవుని యొక్కయు గొర్రెపిల్ల యొక్క సింహాసనము దానిలో ఉండదు. కాబట్టి నీవు ఎప్పుడైతే ఆత్మీయ సంబంధమైనటువంటి వెలుగుమయమైన జీవితంతో నీవు నడుస్తావో, ఆ శాపగ్రస్తమైన జీవితంలోనికి నువ్వు వెళ్ళవు. అంటే నరక ప్రాప్తుడు కావు అని దేవాతి దేవుడు నాతో నీతో మాట్లాడుతున్న స్థితిని మనం గ్రహిస్తూ వస్తున్నాం. హల్లెలూయా, హల్లెలూయా. 10వ అధ్యాయము రోమీలకు రాసిన పత్రిక 14వ వచనాన్ని మనం చదువుకుంటూ వస్తున్నాం. రోమీలకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 14వ వచనాన్ని తద్రీతిగా చదువు. వారు విశ్వసింపని వారికి ఎట్లు ప్రార్థన చేయుదురు? వారు విశ్వసింపని వారికి ఎట్లు ప్రార్థన చేయుదురు? చాలా జాగ్రత్తగా వినాలి. మనం ప్రార్థన చేస్తుంటాం. దేవుని యందు విశ్వాసము లేకపోతే నీవు ప్రార్థన చేస్తే దానికి ఫలితం ఉంటుందా?
లేదు. ఆ విశ్వాసం ఉండాలి అక్కడ. మొట్టమొదటిగా ఆ నోటితో మనం దేవుని ఆరాధించే స్థితి నుంచి యూ హ్యావ్ టు కమ్ అవుట్. ఆ పెదవులతో దేవుని స్తుతించే స్థితి నుంచి మనం బయటకు రావాలి. హృదయ శుద్ధితో దేవుని ఆరాధించే బిడ్డలుగా ఉంటే అద్భుతమైన శక్తివంతమైన కార్యములు దేవుడు నీ పక్షంగా జరిగిస్తాడని పరిశుద్ధాత్మ దేవుడు నీతో నాతో మాట్లాడుతూ ఉన్నాడు. మరలా ఒక యాజకుడు ఆత్మ జ్ఞానముతో కాక లోక సంబంధమైన మానవుని జ్ఞానంతో బోధించే బోధనను వింటున్నావా? మీరందరూ చాలా మంది యాజకులు నేను చూస్తున్నాను, ఆత్మ సంబంధమైన జ్ఞానంతో బోధించే వారి బోధన చూడండి. హిస్టారికల్ సంబంధమైన బోధన చెప్పే బోధకులు దాంట్లో చూడండి, అవి రుచికరముగా ఉంటాయి. చరిత్ర ఎప్పుడూ రుచికరంగానే ఉంటుంది. ఒక వ్యక్తి గురించి చెప్పేవన్నీ రుచికరంగానే ఉంటాయి. ఆత్మతో కూడిన జ్ఞానముతో కూడిన బోధ ఎప్పుడు నీకు ఇబ్బందిగానే ఉంటుంది. నువ్వు ఎప్పుడైతే ఆత్మీయ జ్ఞానంలోనికి అడుగు పెడతావో అద్భుతమైన ఆనందము, బ్లిస్ అంటారు దాన్ని, BLISS, బ్లిస్, అద్భుతమైన ఆనందంతో నువ్వు జీవిస్తావు. ఇదేమో టెంపరీ, అదేమో పర్మనెంట్ ఉంటుంది. నువ్వు అది గమనించు. ఆత్మ జ్ఞానముతో నింపబడిన వాక్యోపదేశంలోనికి నువ్వు వెళ్ళినప్పుడు నీ అంధత్వం తొలగించబడుతుంది. నువ్వు వెలుగుమయమైన బిడ్డగా స్థిరపరచబడుతున్నావని, తిరిగి మరలా ఆ శాపగ్రస్తమైన జీవితంలో నుంచి వెలుగుమయమైన జీవితంలోనికి నీవు జీవించబోతున్నావని, అంత మాత్రమే కాకుండా ఏ దేవుడైతే వెలుగుగా ఉండబోతున్నాడో ఆ దేవుని వెలుగులోనికి, మహిమలోనికి నీవు ప్రవేశిస్తావని నీవు గ్రహిస్తున్నావా? విశ్వసింపని వారికి you should have to faith. The faith is such. విశ్వాసం అంటే ఏంటంటే కమిట్మెంట్ ఉండాలి. దేవుని కొరకు కమిట్మెంట్ ఉండాలి. ఆ కమిట్మెంట్ ఏంటంటే నీకు రోగం ఉన్నా, వ్యాధి ఉన్నా, భయం ఉన్నా, ఏదైనా నా దేవుడు చేయగలనని ఒక అద్భుతమైన ధైర్యము నీకు ఉండాలి. అదే విశ్వాసం. వేరే 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 దేవుడి యొద్ద నేను ఎక్కడ మాట నేను చూడలేదు. ఓన్లీ ద గాడ్ జీసస్ కుడ్ టెల్ దిస్. యేసయ్య మాత్రమే చెప్పాడు, విశ్వసించేవాడు కూడా అంధత్వంలోనికి వెళ్తాడని చెప్పాడు, రక్షింపబడిన వాడు కూడా అంధత్వంలో నడుస్తాడని చెప్పాడు. కాబట్టి నీవు ఆ స్థితిలోనికి వెళ్ళవద్దు. ఆయన వెలుగుగా వచ్చాడని నీవు గమనించు. ఆయన వెలుగుని నీకు ఇవ్వటానికి వచ్చాడని గమనించు. నీవు ఆత్మీయ జీవితంలో స్థిరపరచబడాలని పరిశుద్ధాత్మ దేవుడు నాతో నీతో మాట్లాడుతున్న స్థితిని మనం చూస్తాం. రోమేలకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 22వ వచనమును చదువుకుంటున్నాం. అయినను ఇప్పుడు పాపము నుండి విమోచింపబడి దేవుని దాసులైనందున పరిశుద్ధత కలుగుటయే మీకు ఫలము, దాని అంతము నిత్య జీవము. అవిశ్వాసము ఆబ్లిక్ పాపము. జాగ్రత్తగా వినండి. దేవుని యందు విశ్వాసం ఉంచిన మనము హృదయ శుద్ధితో ఆయన ఆరాధించినప్పుడు ఇట్ విల్ బి రెకన్ యాజ్ ఏ ఫిడిలిటీ. అంటే అవిశ్వాసముతో దాన్ని లెక్కిస్తాడు దేవుడు. దానిని ఏమంటున్నాడంటే పాపము అంటున్నాడు దేవుడు. నువ్వు విశ్వాసిగా ఉండి ఎందుకు అంధత్వంలోనికి వెళ్తావు? నువ్వు రక్షింపబడిన వాడివై ఎందుకు అంధత్వంలోనికి వెళ్తావు? యేసయ్య చెబుతున్నాడు, మీరు చీకటిలో నడుస్తారేమో, అందుకని నేను వెలుగుమయమైన వాడిగా వచ్చానంటున్నాడు. కాబట్టి జాగ్రత్త సుమి, చాలా సున్నితమైన మాటలు దేవుడు చెబుతున్నాడు. నీవు చీకటిలో నడవవద్దు, వెలుగుగా ఉన్న యేసుక్రీస్తు నాడకలో బాటలో నడువు. అది నీకు వెలుగుమయమైన జీవితాన్ని రేపు ఇవ్వబోతుందని పరిశుద్ధాత్మ దేవుడు ఈ దినాన నాతో నీతో మాట్లాడుతూ వస్తున్నాడు. కాబట్టి క్రీస్తునందు ప్రియమైనటువంటి వారలారా, ఆత్మదేవుని ఆత్మశక్తిని బట్టి హెబ్రీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 6వ వచనమును మనం చదివినప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు ఈ సత్యాన్ని మనకు తెలియజేస్తూ ఉన్నారు. అయితే క్రీస్తు కుమారుడయ్యుండి ఆయన ఇంటి మీద నమ్మకముగా ఉన్నాడు. ధైర్యమును, నిరీక్షణ వల్ల ఉత్సాహమును తుదమట్టుకు స్థిరముగా చేపట్టినలా మనమే ఆయన ఇల్లు. ఎందుకు ఈ మాటలన్నీ గ్రంథంలో రాయాలి? ధైర్యము, నిరీక్షణ, స్థిరత్వం అని ఎందుకు రాయాలి? ఇవన్నీ
ఇలాంటి పరిస్థితులు వస్తాయని. ఇప్పుడు మనం చూస్తున్న పరిస్థితులన్నీ ఆయనకు ముందే తెలుసు. ధైర్యం ఉండాలి, స్థిరత్వం ఉండాలి, నిరీక్షణ ఉండాలి. 3 ఇవి లేకుండా నీ విశ్వాసము బలహీనపరచబడకూడదు. అది పడినట్లయితే నువ్వు అంధత్వంలో నడుస్తున్నావని ఆత్మదేవుడు తెలియజేస్తూ ఉన్నాడు. కాబట్టి క్రీస్తునందు ప్రియమైనటువంటి వారు, ఆత్మదేవుని ఆత్మశక్తిని బట్టి స్పిరిచువల్ బిలీవర్ హ్యాస్ టు బి లైక్ దిస్. యెషయా భక్తుడు 56:10 వచనాన్ని మనం చదువుతున్నప్పుడు ఆ 56:10 ఆత్మదేవుడు మాట్లాడుతున్న మాటని ఈ రీతి, వారి కాపరులు గ్రుడ్డివారు, వారందరూ తెలివి లేని వారు, వారందరూ మూగ కుక్కలు, మొరగలేరు, కలవరించు పండుకొని వారు, నిద్రాసక్తులు, కుక్కల తిండికి ఆతురపడరు, ఎంత తిరిగినో వాటికి తృప్తి లేదు. ఈ కాపరులకి వారే, వారు దేనిని వివేచింపజాలరు, వారందరూ తమకిష్టమైన మార్గమున పోదురు, ఒకడు తప్పకుండా అతడు స్వప్రయోజనమే విచారించుకుందరు. ఆత్మ జ్ఞానమును బోధించే బోధకుడు గుడ్డివాడుగా ఉండకూడదు. గుడ్డివాడు ఎప్పుడు కూడాను లోక సంబంధమైనటువంటి మాటలతోనే దేవుడు ముందుగానే మనకు తెలియజేస్తున్నాడు. ఆ బోధనలోనికి వెళ్ళి మీరు కూడా అంధత్వంలోనికి వెళ్ళకండి. ఆ స్థితి మనల్ని ఈ దినాల్లో అపవాది తన కుతంత్రములతో మనల్ని బలహీనపరుస్తాడు. మనకి చేతుల్లో యూట్యూబ్ వద్దు, ఏమి వద్దు. నీకు బైబిల్ ఉంది, నీకు తెలుగు వచ్చు, బైబిల్ చదువుకోండి. డోంట్ గెట్ డిస్టర్బ్డ్ విత్ యువర్ మైండ్. మీ మనస్సులతో మీరు డిస్టర్బ్ కాకండి. బోధకులు ఇలాంటి వారు ఉంటారని కొన్ని వేల సంవత్సరాల క్రితం నా దేవుడు తెలియజేశాడు. ఎలాంటి వాడు? వారి కాపరులు గ్రుడ్డివారు బోధనలోనికి మీరు వెళ్ళకండి. వారు ఒకటి ఆశించి బోధించేవారు. ఒకటి ఆశించి బోధించే బోధనలు మీకు ఎప్పుడు అంధత్వాన్ని కలుగ చేస్తాయి. కాబట్టి మీరు అలాంటి బోధనలోనికి వెళ్ళవద్దని దేవాత్మ దేవుడు మాట్లాడుతూ లేవికాండము 19వ అధ్యాయము 14వ వచనములు ఆత్మదేవుడు మాట్లాడుతున్న మాటని, సత్యాన్ని ఈ రీతిగా చూస్తున్నాం. లేవికాండము 19:14వ వచనములు ఆత్మదేవుడు ఈ రీతిగా నీతో నాతో మాట్లాడుతూ వస్తున్నారు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. చెవిటి వాని తిట్టకూడదు, గ్రుడ్డి వాని ఎదుట అడ్డము వేయకూడదు, నీ దేవునికి భయపడవలను, నేను యెహోవాను. వారు ఎలాంటి వారైనా కూడాను నీవు దేవుని ఎరిగిన వాడవైతే, నీ దేవుడు గొప్పవాడని తెలుసుండి వారిని నీ యొక్క మార్గంలోకి నడిపించడానికి నువ్వు ప్రయత్నం చేయి. అదే నీ బాధ్యత. 10వ వచనం రోమీయులకు రాసిన పత్రిక 10:14లో మనం చూసినప్పుడు ఆత్మదేవుడు నెక్స్ట్ మాటని మనం ఒక పర్యాయం చూస్తాం. రోమీయులకు రాసిన పత్రిక 10:14లో చదివిన మాట ప్రక్కనే ఈ మాటను మనం ఈ రీతిలో చదువుతున్నాం. ప్రకటించువాడు లేకుండా వారెట్లు విందురు. కాబట్టి నీవు ప్రకటించేవాడిగా ఉండాలి. దేవుని గురించి ప్రకటించేవాడిగా ఉండాలి. దేవుని గురించి ప్రకటించేవాడిగా ఉండాలి. ప్రకటించి వారు పంపబడిన ఎట్లు ప్రకటించుదురు. ఇందు విషయమై ఉత్తమమైన వాటిని గూర్చిన సువార్త ప్రకటించి వారి పాదములు ఎంతో సుందరములైనవని వ్రాయబడి ఉన్నది. కాబట్టి మీకు తెలిసినంత వరకు ఎవరైతే అంధత్వంలో తిరిగి నడుస్తున్నారో వారికి మీరు అట్టి ఆత్మ జ్ఞానాన్ని తెలియజేసే సువార్తీకరణ వారికి బోధించాలని పరిశుద్ధాత్మ దేవుడు ఈ దినాన నాతో నీతో మాట్లాడుతున్న స్థితిని మనము గ్రహించబద్దలమవుతున్నాం. తద్రీతిగా దేవుని యొక్క మహోన్నతమైన మహాకృపను బట్టి 1 యోహాను 1:9లో ఆత్మదేవుడు మాట్లాడుతున్న ఈ సత్యాన్ని ఈ రీతిగా మనం చదువుకుంటూ వస్తున్నాం. 1 యోహాను 1:9 మన పాపములను మనము ఒప్పుకొని ఎడల ఆయన నమ్మదగిన వాడును నీతిమంతుడును కనుక ఆయన మన పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుండి మనలను పవిత్రులనుగా చేయును. దుర్నీతి అనే మాటనిగా వాడి వదిలిపెట్టలేదు దేవుడు. సమస్త దుర్నీతి అంటున్నాడు. ఏదైనా కూడా దేవునికి ఇష్టం లేని అంధత్వంతో కూడిన క్రియలు నీవు చేసి ఉన్న ఎడలా
ఆయన ఎదుట ఒప్పుకో. ఆయన క్షమించే దేవుడు. ఎంత చక్కని అభయాన్ని దేవుడు ఇస్తున్నాడు చూడండి. ఒప్పుకొని ఎడల పాపము, ఒప్పుకొని ఎడల దేవాతి దేవుడు మాట్లాడుతున్న మాట. నమ్మదగిన వాడు ఆయన. ఉన్న మాట చెప్పి ప్రక్కకెళ్ళే దేవుడు కాదు నీ దేవుడు. నీతిమంతుడైన దేవుడు కనుక ఆయన పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుండి మనలను పవిత్రులుగా చేయదు. దేవునికి స్తోత్రాలు చెప్పండి. పవిత్రులుగా అనగా అంధత్వము నుంచి నీవు వెలుగుమయమైనటువంటి బిడ్డగా తయారవబోతున్నామని ఆత్మదేవుడు మాట్లాడుతున్న మాటని మనము గ్రహించబద్దులమవుతున్నాం. యోహాను సువార్తలో మనం చదవబడిన వాక్యములు అంత యేసయ్య మాట్లాడిన మాటని ఒకసారి గుర్తు చేసుకుంటూ వస్తున్నాం. హల్లెలూయా హల్లెలూయా. 50వ వచనము. మరియు ఆయన ఆజ్ఞ నిత్య జీవమని నేను అరుగుదును కనుక నేను చెప్పు సంగతులను తండ్రి నాతో చెప్పిన ప్రకారం చెప్పుచున్నాను అనిను. తండ్రి అయిన దేవుడు ఏ రీతిగా అయితే ప్రక్కనే కూర్చోబెట్టుకుని యేసయ్యను ఏమి చెప్పాడో దానిని మనకు చెప్పాట. తండ్రి చెప్పిన ప్రకారము ఆయన మాట చూడండి. అక్కడ తెలుగు మాట ఎలా, తండ్రి ఆజ్ఞ నిత్య జీవమని అరుగుదును కనుక నేను చెప్పు సంగతులను తండ్రి నాతో చెప్పిన ప్రకారము చెప్పుచున్నానను. తండ్రి నాతో చెప్పిన ప్రకారము చెప్పుచున్నానను అనగా పొల్లు కూడా తప్పుకోవట్లేదని అర్థం. పొల్లు కూడా అక్షరము కూడా తప్పుకోవట్లేదు, స్పెల్లింగ్ మిస్టేక్ కొట్టలేదు. కాబట్టి అటు ఆజ్ఞ దేవాతి దేవుడు నిత్య జీవానికి ఇస్తానని ఆజ్ఞను అటు అంధత్వంలోనికి నీవు ఉండవద్దు, వెలుగుమయమైన బిడ్డగా ఉండాలని పరిశుద్ధాత్మ దేవుడు తెలియజేస్తున్నాడు. మనమందరము కూడాను వెలుగు సంబంధంగా ఉండాలని ఆత్మదేవుడు మాట్లాడుతున్న మాటని మనం గ్రహించబద్దులమవుతున్నాం. 1 తెస్సలోనిక 1వ అధ్యాయం 5వ వచనములు ఆత్మదేవుడు మాట్లాడుతున్న మాటని ఈ రీతిగా చదువుకుంటూ వస్తున్నాం. 1 తెస్సలోనిక 5వ అధ్యాయము లో ఉన్న సత్యము 5వ వచనము. మీరందరూ వెలుగు సంబంధులను పగటి సంబంధులై ఉన్నారు. మనము రాత్రి వారము కాము, చీకటి వారము కాము. వెలుగు సంబంధులు అంటే ఏం రాశాడు చూడండి. వెలుగు కుమారులను పగలు కుమారులై ఉన్నారు అనగా దేవాతి దేవుడు నీకు అనుగ్రహించిన స్వాస్థ్యములకు సంబంధించిన వాడవని నువ్వు గుర్తించాలి. ఆయన స్వాస్థ్యాన్ని నీకు ఇచ్చాడని నువ్వు గుర్తించాలి. ఆయన ఆత్మీయ జ్ఞానాన్ని నీకు ఇచ్చాడని నువ్వు గుర్తించాలి. ఆత్మతో నింపబడిన స్థితి నీకు ఇచ్చాడని నువ్వు గుర్తించాలి. తద్రీతిగా నువ్వు చీకటిలో నివసిస్తున్నావేమో, ఆ చీకటి నుంచి బయటకు రమ్మని దేవుడు ఈ దినాన నాతో నీతో ప్రశ్నిస్తున్న స్థితిని మనము గ్రహించబద్దులమవుతున్నాం. 2 పేతురు 1:9 హౌ యు డు విల్ గెట్ ఇట్, నువ్వు ఏ రీతిగా దీన్ని సంపాదించుకుంటావు అని దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. హల్లెలూయా హల్లెలూయా. స్తోత్రములు 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 స్తోత్రములు. హల్లెలూయా. మరియు ఇంతకంటే స్థిరమైన ప్రవచన వాక్యము మనకున్నది. తెల్లవారి వేకువ చుక్క మీ హృదయంలో ఉదయించు వరకు ఆ వాక్యము చీకటి గల చోటున వెలిగించు దీపమై ఉన్నట్టున్నది. దాని యందు మీరు లక్ష్యం ఉంచినట్ల మీకు మేలు. వాక్యమునందు లక్ష్యము. లక్ష్యము అనగా ఆతృత ఉండాలి దేవుని వాక్యం అనగా. అలాంటి స్థితి మీకు ఎప్పుడన్నా అనిపిస్తుందా? ఈవేళ వాక్యం చదవలేదు, వాక్యము చదవలేకపోయేది. అది లక్ష్యం అంటే నీ యొక్క కాన్సన్ట్రేషన్ టువర్డ్స్ ది గాడ్స్ మైండ్. ఆ స్థితి ఉండాల, ఒక తృష్ణ కలిగి ఉండాల. వాక్యం వినాలని కానీ, లేక చదవాలని కానీ, లేక ఆ చదివినది వ్రాయాలని కానీ, నీకు ఒకవేళ అలాంటి పరిస్థితులు నీకు తృష్ణ కలిగిస్తుంటాయో అప్పుడు నువ్వు ఆత్మతో నింపబడిన వాడుకు. ఆత్మతో నింపబడిన వాడు నువ్వు ఎక్కడన్నా ఉండు. యూ విల్ బి లెడ్ బై ది హోలీ స్పిరిట్ గాడ్ విత్ ది హోలీ బుక్. పరిశుద్ధాత్ముడి ద్వారా పరిశుద్ధ గ్రంథమును చదవటానికి నిన్ను ఎప్పుడు కూడాను స్థితిమంతుడిని చేస్తుంది.
మా కేవల ప్రాయంలో సండే స్కూల్లో సమ్మర్ స్కూల్స్ అని జరిగాయి. ఇదివరకు 10-15 రోజులు పెట్టేవాడు. అక్కడ రాంపట్నం సెమినరీ ఉండేది. ఒక బైబిల్ నీ జేబులో ఎప్పుడు పెట్టుకోమని చెప్పారు. ఒక బైబిల్ మీ జేబులో ఎప్పుడు పెట్టుకోండి. మీ యొక్క ఆఫీస్ ఫైల్స్ తో ఒక బైబిల్ పెట్టుకోండి. నేను ఎంత పెద్ద ఆఫీస్ ఉన్నాయినా నా మీద ఫస్ట్ బైబిల్ నాది. బైబిల్ తర్వాత అన్ని ఆఫీస్ ఫైల్స్. దాంట్లో తేడా ఏమి లేదు. అది ఏమిటంటే నా సీనియర్ ఆఫీసర్ అడిగితే అన్యుడైన వాడు ఇది నా పరిశుద్ధ గ్రంథం అని చెప్తుంది నాకు సువార్త. ఏ ఒక అధికారైనా చివరి రోజున నేను అక్కడి నుంచి బయటకు వచ్చేటప్పుడు నాకు కూడా ప్రార్థన చేస్తారు అనేవారు. ఆ స్థితి నీలో తృష్ణను కలుగ చేయాలి. ఆఫీస్ ఖాళీ టైంలో ఏం చేస్తావు? నువ్వేం చేస్తావు? బైబిల్ చదువు. దేవుడు నీతో ఆత్మతో నింపుడిని వెలుగుమయమైన బిడ్డగా ఇస్తాడు. వాక్యబడిలో తృష్ణ కలిగి ఉండు. అది బైబిల్ అనేది ఇంట్లో పెట్టుకొని చదివేది కాదు. నువ్వు ఎక్కడైనా చదవచ్చు. నువ్వు ఎక్కడికైనా యూ కెన్ క్యారీ ఇట్ ఈవెన్. అది నిన్ను బలపరుస్తుంది, నిన్ను శక్తివంతుడి చేస్తుంది, సాతానును దూరపరుస్తుంది. ఆ స్థితి నువ్వు కలిగి ఉండాలని దేవుడు ఇది అంధత్వంలో నడవద్దని పరిశుద్ధాత్మ దేవుడు తెలియజేస్తూ ఉన్నాడు. రోమీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 19వ వచనాన్ని ఆత్మదేవుడు ఈ రీతిగా తెలియజేస్తున్నాడు. రోమీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 19వ వచనము. జ్ఞాన సత్య స్వరూపమైన ధర్మశాస్త్రము గలవాడనై ఉండి నేను గ్రుడ్డి వారికి త్రోవ చూపు వాడను, చీకటిలో ఉండి వారికి వెలుగును, బుద్ధిహీనులకు శిక్షకుడును, బాలులకు ఉపాధ్యాయుడై ఉన్నారని నీ అంతటి నీవే ధైర్యము వహించుకొనుచున్నావు కావా? ఆ ధైర్యము నీకు కావాలి. ఆ ధైర్యము నీకు కావాలి. నీ కుటుంబం రక్షించడం మాత్రమే కాదు, నీ ఇరుగు పొరుగు వారి గురించి, నీ స్నేహితుల గురించి నువ్వు ఎంత తృష్ణ కలిగి ఉన్నావు. అదే మాట్లాడుతున్నాడు పౌలు భక్తుడు. ఎంత తృష్ణ కలిగి మాట్లాడుతున్నాడో చూడండి. ఆయన మాట్లాడిన మాటల్లో మనకు ధైర్యాన్ని కలిగి చేస్తున్నావు. అంటే నీవే ధైర్యము వహించుకొనుచున్నావు కావా? నీకు నీవుగా ధైర్యాన్ని తెచ్చుకోవట్లేదా? వాక్యమును బోధించడానికి కానీ, నీవు ఒక విశ్వాసిగా దేవుని ఎరిగిన వాడిగా వెలుగుమయమైన బిడ్డగా ఉంటున్నావని కానీ దేవునికి తెలియచేయటానికి నీవు ఆ స్థితి కలిగి ఉన్నావా లేదా అని దేవాతి దేవుడి ఇందునా నాతో నీతో మాట్లాడుతున్న స్థితిని మన మాంద్రములో గ్రహించబద్దులవుతున్నాం. పరిశుద్ధాత్ముడు నీతో నాతో మాట్లాడుతున్న అంధత్వాన్ని నీవు బయటకు తీసుకుని రా. దేవుడు మాట్లాడిన మాటలు నీవు గుర్తించుకోమని ఆత్మదేవుడు మాట్లాడుతూ వస్తున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 8వ వచనాన్ని చదువుకుంటూ వస్తున్నాం. ఎఫెసియన్స్ 5:8లో మరి యొక్క సత్యాన్ని ఆత్మదేవుడు తెలియజేస్తూ ఉన్నారు. హల్లెలూయా, స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. హల్లెలూయా. మీరు పూర్వమందు చీకటి అయి ఉంటేనే ఇప్పుడైతే ప్రభువు నందు వెలుగై ఉన్నారు. దేవునికి ఒకసారి స్తోత్రాలు చెప్పాలి. హల్లెలూయా. వెలుగు ఫలము సమస్త విధములైన మంచితనము, నీతి, సత్యమును వాటిలో కనబడుచున్నది కనుక ప్రభువుకి ఏది ప్రీతికరమైనదో దానిని పరీక్షించును, వెలుగు సంబంధం వలె నడుచుకొనుడి. దేవుడు మనకి అడ్వైజ్ ఇస్తున్నాడు. దేవుడు మనకి అడ్వైజ్ ఇస్తున్నాడు. పూర్వపు అంధత్వము నుంచి నీవు వెలుగులోనికి వచ్చావు క్రీస్తును కలిగి ఉన్నప్పుడు. ఆ స్థితిలో నీవు జీవిస్తున్నావా? మరలా అంధత్వంలోకి వెళుతున్నావా? అది దాని నుంచి నేను వెలుపలికి తీసుకురావడానికి నా దేవుడు భూలోకానికి వచ్చాడు. ఒకవేళ నువ్వు అంధత్వంలో ఉంటున్నావేమో, అవిశ్వాసంలో ఉంటున్నావేమో, దాని నుంచి నేను బయటకు తీసుకోవడానికి యేసుక్రీస్తు ప్రభువు వారు భూలోకానికి వచ్చారని నువ్వు ఎప్పుడైనా గమనించావా? నిన్ను శాపం నుంచి విముక్తులు చేయడానికి ఆయన శిలువ మీద వేలాడని, నీకు గాయపడ్డాడని ఎప్పుడైనా ఆయనపై కనీసము నీకు కనికరం ఉన్నదా? ఒక ధ్యాస ఉన్నదని దేవుడు అడుగుతున్నాడు. చూడండి, మరలా అక్కడే రాస్తున్నాడు. నిష్ఫలమైన అంధకార క్రియలలో పాలివారై ఉండుట
వాటిని ఖండించుడి. అంధకార క్రియలో ఎలా ఉంటుందంటే కొద్దిసేపు ఆనందం ఉంటుంది, అది ఫలము ఉండదు. దానికి కొద్దిపాటి ఆనందమే, కొద్దిసేపే. అది చివరికి ఏం చేస్తుందంటే నరక ప్రాంతంలో చేస్తుంది. నిష్ఫలమైన ఫలము లేనటువంటిది, పండనటువంటిది, ఏ విధమైనటువంటి ఆధారం లేనటువంటి వాడిగా నువ్వు ఉండటానికి ప్రయత్నం చేస్తున్నావని దేవుడు అడుగుతున్నాడు. అంధకార క్రియలలో పాలివారై ఉండక వాటిని ఖండించుడి. రెండు చెప్తున్నాడు. నువ్వు చేయాల్సిన పని చెబుతున్నాడు, నువ్వు ఖండించాల్సిన పని, నీ పర్సనల్ యాక్టివిటీస్ చెబుతున్నాడు. దాని మీద పాలివారై ఉండకండి, ఖండించండి. God is speaking categorically with us today. God is categorically speaking with us today. వాటిని ఖండించండి. ఇదే దేవుని సన్నిధిలోకి రాకపోవటమే నిష్ఫలమైన స్థితి. దానిని ఖండించండి. దేవుడు నీతో ఉన్నాడు, ధైర్యం ఇచ్చాడు, మనకి నిరీక్షణ ఇచ్చాడని దేవుడు మాట్లాడుతూ వస్తున్నాడు. ఆ పెద్దకు చూడండి, ఆయనే మాట్లాడుతున్నాడు. ఏలైనగా అట్టి క్రియలు చేయువాడు రహస్యమందు జరిగించు పనులను గూర్చి మాట్లాడుటను అవమానకరమై ఉన్నది. సమస్తమును ఖండించడి. వెలుగు చేత ప్రత్యక్షపరచబడి ఏదో అది వెలిగే కదా. నీవు దేవుని చేత ప్రత్యక్షపడగాలంటే నువ్వు వెలుగుమయమైనటువంటి జీవితంలో నీవు జీవిస్తున్నావా లేదని పరిశుద్ధాత్మ దేవుడు తెలియజేస్తున్నాడు. 5 ఏళ్లకి 6వ ఏళ్ళు ఒకటి ఉంటుంది, 6th ఫిగర్. లెక్కకి 20 ఏళ్ళు ఉంటే 50 అని చెప్పుకుంటారు. ఆ 6వ ఏళ్ళు లాగా ఉంటున్నావా? 6వ ఏళ్ళు ఏంటి? దానికి ఏమీ పని చేయలేదు. ఇట్ కెనాట్ వర్క్. దానికి ఏమాత్రము కూడా పనిచేసే లక్షణం లేదు. అలాంటి విశ్వాసిగా ఉంటున్నావా? నీవు వేలుగానే విశ్వాసగానే కనపడుతున్నావా? లేకపోతే 6వ ఏళ్ళలాగా దేవుని ఎదుట జీవిస్తున్నావా? అది అంధత్వంతో కూడిన స్థితి. ఆయన నీకు అనుగ్రహించిన మేళ్లను పొందటానికి నీ ఆత్మీయ స్థితిని, వెలుగుమయమైన జీవితాన్ని ఎందుకు దేవునికి దూరస్తుడిగా ఉంటున్నావని పరిశుద్ధాత్మ దేవుడు నాతో మాట్లాడుతున్నాడు, నీతో మాట్లాడుతున్నాడని మనమందరము గ్రహించాలని పరిశుద్ధాత్మ దేవుడు తెలియజేస్తున్నాడు. ఆయన కనికర సంపన్నుడు. ప్రార్థన చేయండి. వెలుగుమయమైన బిడ్డగా నిన్ను స్థిరపరచబడ్డాడు. డానియేలు భక్తుడు చెప్తున్నాడు అండి ఎలాగ ప్రార్థన చేస్తున్నాడు. 9:16 పరిశుద్ధాత్మ దేవుడు తెలియజేసిన మాట. దానియేలు గ్రంథము 9వ అధ్యాయము 16వ వచనమును మనం చదువుకుంటూ వస్తున్నాం. దానియేలు 9:16 ఆత్మదేవుడు మాట్లాడుతున్న మాట. మా ప్రభువా, మా పాపములను బట్టి మా పితరుల దోషములను బట్టి యెరూషలేమును జనుల చుట్టూ సకల ప్రజల నిందాస్పదమైనది. యెరూషలేము నీకు ప్రతిష్టమైన పర్వతము. ఆ పట్టణం మీద వచ్చిన నీ కోపమును, నీ రౌద్రమును తొలగనిమని నీ నీతి కార్యములను బట్టి విజ్ఞాపనము చేసుకొనిచున్నాము. రేపు జరగబోతున్న ఉగ్రత మన మీదకి రాకుండా ఉండాలి అంటే మన పాపములను ఒప్పుదల చేసుకుని ప్రతిష్ఠితుడైనటువంటి ఆత్మతో కూడిన దేవుని యొక్క కృపలో నువ్వు ప్రతిష్ఠితుడు కావడాన్ని విశ్వసించి ప్రార్థన చేసే విశ్వాసిగా నీ ప్రార్థనా జీవితాన్ని మరలా తిరిగి ఆయన ఎదుట నీ మోకాళ్ళు చేయమని దానియేలు భక్తుడు నాకు నీకు తెలియజేస్తూ ఉన్నాడు. కాబట్టి అటు ప్రార్థన శక్తివంతమైన స్థితి నీకున్నదా అని ఆత్మదేవుడు మాట్లాడుతున్న స్థితిని మనం చూస్తూ వస్తున్నాం. హెబ్రీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయం 7వ వచనాన్ని మనం చదువుకుంటూ వస్తున్నాం. 13:7 వచనము. మీకు దేవుని వాక్యమును బోధించి మీపైన నాయకులుగా ఉన్న వారిని జ్ఞాపకము చేసుకొని వారి ప్రవర్తన ఫలమును శ్రద్ధగా తలంచుకొనుచు వారి విశ్వాసమును అనుసరించుడి. సింపుల్ లాజిక్. మీ బోధనుసారంగా మీరు జీవించండి, విశ్వాసాన్ని అనుసరించండి. మీ యొక్క బోధకుడి విశ్వాసం, బోధకుడు ఏది బోధిస్తున్నాడో వాక్యానుసారమైన స్థితిని ఆ రీతిగా మీరు అనుసరించండి. ఆ ప్రవర్తన అంశాన్ని మీ యందు ఉండాలని పరిశుద్ధాత్మ దేవుడు తెలియజేస్తున్నాడు.
కాబట్టి క్రీస్తునందు ప్రియమైనటువంటి వారులారా, రోమీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 20వ వచనములు ఈ సత్యము లిఖించబడినది. రోమీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 20వ వచనము. మంచిది, వారు అవిశ్వాసమును బట్టి విరిచిబడి నీవైతే విశ్వాసమును బట్టి నిలిచి ఉన్నావు. గర్వింపక భయపడము, గర్వింపక భయపడము. ఇశ్రాయేలుతో నిన్ను పోలుస్తున్నాడు. అవిశ్వాసమును బట్టి విరిచివేయబడ్డాట. నీకు ఆ యోగ్యత నిన్ను తీసుకొని ఆయన అట్టగట్టాడు. ఆయన నిన్ను అడ్డుకట్టాడు. ఎన్గ్రాఫ్టింగ్. దేవుడు ఆ యొక్క నిన్ను మొక్కగా తీసి ఎక్కడో ఏదో పిచ్చి మొక్కగా పెరుగుతున్న నిన్ను ఆ మొక్కను తీసుకొని వచ్చి ఆ మొక్కను నీకు ఎన్గ్రాఫ్ట్ చేశాడు. అడ్డుకట్టుట విలేజెస్ కను అగ్రికల్చరిస్ట్ తెలుస్తుంది. అడ్డుకట్టడం అంటే ఏంటో. ఆ మొక్క ఏమవుతుందంటే ఈ యొక్క ఒరిజినల్ మొక్క యొక్క శక్తిని ఆ స్థితి నీకు ఇచ్చాడన్న సంగతి నీకు తెలుసా? పరిశుద్ధాత్మ దేవుడు నీతో మాట్లాడుతున్న స్థితిని మనం గ్రహించబద్ధులమవుతున్నాం. కాబట్టి దేవుని అనుగ్రహము నీ మీద ఉన్నదని నువ్వు గ్రహించాలని 22వ వచనం. కాబట్టి దేవుని అనుగ్రహమును కాఠిన్యమునగా పడిపోయిన వారి మీద కాఠిన్యమును నీవు అనుగ్రహ ప్రాప్తుడివై నిలిచి ఉన్న ఎడల నీ మీద దేవుని అనుగ్రహము చూడము. అటు నిలువని ఎడల నీవును నరికి వేయబడుదువు. నీవు కూడా నరికి వేయబడతావు. దేవుని అవిశ్వాసంలోనికి వెళ్ళకండి. దేవుడు స్పష్టంగా మాట్లాడు. నెక్స్ట్ మాట చదువుతాను. వారు తమ అవిశ్వాసములో నిలువకపోయిన అంటుకట్టబడుదురు. దేవుడు మరలా అంటుకట్టుటకు శక్తి గలవాడు. ఎట్లనగా నీవు స్వాభావికమైన అడవి ఒలివ చెట్టు నుండి కోయబడి స్వభావ విరుద్ధముగా మంచి ఒలివ చెట్టును అట్టగట్టబడిన ఎడల స్వాభావికమైన కొమ్మకు వారు మరి నిశ్చయంగా తమ సొంత ఒలివ చెట్టు అట్టుకట్టబడరా. నిన్ను అడ్డుకట్టేడని అనగా పశ్చాత్తాపంతో మారు మనసుతో మరలా తిరిగి నువ్వు దేవుడి మీద పిలిస్తే నిన్ను అంటుకట్టాడు. మరలా దేవుడితో నువ్వు ఆత్మీయంగా బలపరిచి అంధత్వం నుంచి నువ్వు విడుదల కాబడతావు. అట్టి స్థితిని నువ్వు కలిగి ఉండి ఆయన వెలుగులోనికి జీవించాలని పరిశుద్ధాత్మ దేవుడు నీతో మాట 22:10 వచనాన్ని చదువుకుంటున్నాం. ప్రకటన 22:10. మరియు అతడు నాతో ఇలాగూ చెప్పెను, ఈ గ్రంథమందు ప్రవచన వాక్యములకు ముద్ర వేయవలదు, కాలము సమీపమై ఉన్నది. 12వ వచనం. 11. అన్యాయము చేయువాడు ఇంకను అన్యాయమే చేయనిము, అపవిత్రుడైన వాడు ఇంకను అపవిత్రుడిగానే ఉండనిము, నీతిమంతుడు ఇంకను నీతిమంతుడిగానే ఉండనిము, పరిశుద్ధుడి ఇంకను పరిశుద్ధుడిగానే ఉండనిము. ఈ మాటలన్నీ చాలా సున్నితంగా మీరు గుర్తు చేసుకోండి. పరిశుద్ధుడిని పరిశుద్ధుడిగానే ఉండమంటున్నాడు. ఉగ్రత కాలం వస్తుంది కనుక అన్యాయస్తుడిని అన్యాయస్తుడు అంటే అడిగి రక్షణ లేదు. అనీతిమంతుడిగానే ఉండమంటున్నాడు. దేవుడు చెప్తున్న మాట, ఇదిగో త్వరగా వచ్చుచున్నాను, వాని క్రియ చొప్పున ప్రతి వానికి ఇచ్చినకు నేను సిద్ధపరిచిన జీతము నా యొద్ద ఉన్నది. కాబట్టి ఆయన నీకు జీతము ఇవ్వబోతున్నాడు, కూలి కాదు. జీతము వేరు, కూలి వేరు. దినభత్యము కూలేంటి. జీతం అంటే నీ యొక్క జీవితాంతము నువ్వు దేవునితో ఉన్న స్థితికి ఇవ్వబోయే బహుమానము, నిత్య జీవం అనే కిరీటం. ఆ కిరీటాన్ని పొందడానికి సిద్ధపడి ఉండాలని ఆత్మదేవుడు మాట్లాడుతూ వస్తున్నాడు. అనగా నువ్వు ఆయన యొక్క వెలుగులోనికి వెళ్తావు. 21:8 ప్రకటన. ఆ పట్టణంలో ప్రకాశించుడికై సూర్యుడైనను చంద్రుడైనను దానికి అక్కరలేదు, దేవుని మహిమయే దానిలో ప్రవేశించుతున్నది, గొర్రె పిల్లయే దానికి దీపము. జనములు దాని వెలుగునందు సంచరించుదురు, భూరాజులు తమ మహిమను వెలుగునందు సంచరించుదురు, తీసుకొని వద్దురు. అక్కడ రాత్రి లేనందున దాని గుమ్మములు పగటి వేళ ఏ మాత్రమును వేయబడవు. అది రేపు మన యొక్క జీవితం. నీ ఆత్మీయంగా వెలిగింపబడు. దేవుని సన్నిధిలో దేవుడు అనుగ్రహించిన వాగ్దానాన్ని నీ సొంతం చేసుకో. దేవుని యొక్క పాదముల చెంత ఉండటానికి నువ్వు అంధత్వములోనికి వెళుతున్నావేమో, యొక్క పెదవులతోనే దేవుని ఆరాధిస్తున్నావేమో, నోటితోనే దేవుని ఆరాధిస్తున్నావేమో,
హృదయ శుద్ధితో నీవు దేవుని ఆరాధించలేకపోతున్నావేమో, మానవుని జ్ఞానం చొప్పునటువంటి వాక్య బోధలను విని అవిశ్వాసంలోనికి వెళ్ళిపోతున్నావేమో. దేవుడు ఒకసారి మనతో మాట్లాడుతున్నాడు. ఆ స్థితిని మనము గమనించి ఆయన యొక్క ఆత్మీయతలో బలపరచబడిన వారిపై దేవునితో మనము సిద్ధీకరింపబడిన శక్తివంతమైన బిడ్డలుగా భద్రపడదాం. దేవుడు ఈ యొక్క వాక్యమును దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. ఆమేన్. Thank you.